వెల్కమ్ బ్యాక్ టు మై దర్శనల్ వ్లాగ్స్. ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేను ఫుల్ వీడియోలో చేస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం కళాయిలో పచ్చిమిర్చి 4 కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ పెద్ద సైజు ఒకటి తీసుకొని సన్నగా తరుముకోవాలి. అండ్ వచ్చేసి 2 టమాటోస్ చిన్న సైజు తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. ముక్కలుగా కోసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం 3 స్పూన్స్ కారం వేసుకొని అండ్ అట్లో సరిపోయినంత కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. ఎక్కువే కాకుండా ఫస్ట్ మనం సరిపోయినంత వేసుకోవాలి. అండ్ 4-5 ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను, ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. జీరా ఉంటే జీరా కూడా యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెమే వేసుకున్నాను, మరీ ఎక్కువ కాకుండా సరిపోయినంత వేసుకున్నాను. అండ్ మనం చింతపండు రసం 1 అవర్ ముందు నానబెట్టుకున్నది కూడా యాడ్ చేసుకోవాలి. నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చెక్క, లవంగాలు, ధనియాలు అండ్ జీరా, యాలకులు అండ్ ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ నేను యాడ్ చేసుకుని పొడి వేసుకున్నాను. చింతపండు రసం కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మసాలా అనేది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అండ్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఆ స్టవ్ మీద కళాయి అనేది మనం ప్రిపేర్ చేసుకున్నది పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలన్నమాట. వాటర్కి ఎవాపరేట్ కర్రీ అనేది కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూశాను. కర్రీ చూడండి, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అన్నీ సరిపోనే ఉన్నాయి. కానీ నేను ఉప్పు కూడా ఓకే సరిపోయింది. ఉప్పు కూడా అలా తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు అనమాట. ఫిష్ కూడా చాలా కుక్ అయింది బాగా. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.